నాన్నకు ప్రేమతో సీరియస్గా ఈ కంప్లీట్ అంటే తండ్రి ముగ్గురు కొడుకులు ఇలా ఒక్క దగ్గర చూస్తుంటే కడుపు నిండిపోయిందండి సీరియస్గా. అండ్ ఫస్ట్లీ సినిమా ఇంత సక్సెస్ అయినందుకు ముందుగా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రమేష్ చంద్ర గారు, అభిరామ్ గారు, పెద్దోడు చిన్నోడు అందరూ ఇలా ఒక దగ్గర. నిజంగా సినిమా చూసినంతసేపు ఎలా అనిపించిందంటే మేము ఇన్వాల్వ్ అయ్యేంత చేశారంటే మీరందరూ ఎలా ఇన్వాల్వ్ అయ్యారంటే ఏదో క్యారెక్టర్ ఇచ్చాము మేము ప్లే చేయాలి అన్నట్టు కాకుండా ఆ ఇన్వాల్వ్మెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. సో ఏం చెప్తారు రమేష్ చంద్ర గారు? రమేష్ చంద్ర ప్రసాద్ గారు నిజంగా ఒక సినిమా యాక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే 37 ఏళ్ల సినిమా జీవితంలో చాలా రేర్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందని నేను అనుకుంటున్నాను. సినిమాలో క్యారెక్టర్స్ని ఒక అవన్నీ పాత్రలే మేమంతా నటించాము, కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పాత్రలోంచి బయటకు రాలేక వాళ్ళతో నాకున్న కంఫర్ట్ని, వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళలో చూసే ఆనందాన్ని, ఇంత సక్సెస్ని మాకిచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నమస్కరిస్తూ మాకున్న ఎఫెక్షన్ ఏంటో ముఖ్యంగా తండ్రిగా నేను ఇవాళ గర్వంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటయ్యా అంటే నాన్నకి ప్రేమతో టైటిల్ పెట్టి ఆ కొడుకులు ఇవాళ 100% నాన్న కోసం మాట్లాడతాను నేను అనుకున్నాను, లేదు కొడుకుల గురించి మాట్లాడతాను నేను. ఇవాళ నేను ఇంత గర్వంగా ఈ సక్సెస్ని తీసుకోవడానికి కారణం నా కొడుకులు అంటే ఈ ముగ్గురు. ఇందులో నన్ను ఏ నమ్మకం అయితే పర్టికులర్ కొడుకు మీద ఈ తండ్రి పెట్టుకున్నాడో చెస్ అంటే ఇతనికి ఎంత తెలివి ఉంది అనేది చిన్నప్పటి నుంచే మనం అతను చెస్ నేర్చుకోవడంలోనే తెలుసుకున్నటువంటి ఈ ఫాదరు అతనికి ఎలాంటి నమ్మి చేశాడు. ఈ ఒక తండ్రి ఆనాడు రాముడు అడవులకి వెళ్ళాడా, ఇంకోటి చేశాడు మనకు అనవసరం. కానీ ఈ జనరేషన్లో ఇవాళ కంప్యూటర్ యుగంలో కుర్రవాళ్ళందరూ ఇంత ఫాస్ట్ అయిపోయిన టైంలో ఇలాంటి ఒక కొడుక, అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కమర్షియల్ హీరోస్ మనకున్న తెలుగున్న వన్ ఆఫ్ ది టాప్ కమర్షియల్ హీరోస్ ఒకడు కదా అతను ఇష్టపడి ఈ కథని చేయటం వల్ల మాకు ముందు ప్లస్ అయిందండి. చేయటం తర్వాత క్యారెక్టర్లు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆడియన్స్ మీకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ సినిమాలో చూసిన వాళ్ళు బయట అలాగే కనిపించి ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ లేడండి, తారక్ లేడు, రాజీవ్ కనకాల్ లేడు, లేకపోతే శ్రీనివాస్ లేడు, ఇక్కడ ఒక తండ్రి ముగ్గురు కొడుకులు. ఆ అటాచ్మెంట్ మళ్ళీ మేము మీ ముందు అలా కనపడుతున్నామంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉందండి. ఇది నిజంగా సక్సెస్ అయిందని ఇప్పుడు నమ్ముతున్నాను. ఎన్టీఆర్ గారు అండ్ నాన్నకు ప్రేమతో దిస్ ఇస్ యువర్ 25th ఫిల్మ్. యాక్చువల్గా ఇదే ఒక సెలబ్రేషన్, జూబ్లీ. సీరియస్లీ. అండ్ మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు అంటే ఈ సినిమా నా మనసుకి చాలా దగ్గరలో ఉంది అని చెప్పేసి. అంటే అలా అనడానికి ఏంటి రీజన్? ఇట్స్ బికాజ్ ఏం లేదండి, సినిమా నాకెందుకు దగ్గరైంది అంటే తండ్రిని ప్రేమించిన వ్యక్తులు ఉండరు. తల్లిని ప్రేమించేప్పుడు మనకి చాలా మాటలు వస్తాయండి. తల్లి ప్రేమకి చాలా మాటలు చెప్పొచ్చు మనం. తండ్రి ప్రేమని మనం మాటల్లో వర్ణించలేము. తల్లి కూడా తన ప్రేమను అలాగే మన మీదకి చూపిస్తుంది, తండ్రి తన ప్రేమ అలాగే చూపిస్తారు. మనం ఎలాగైతే మాటల్లో చెప్పలేమో తండ్రి తన ప్రేమను కూడా మాటల్లో చెప్పలేడు. అలా నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజీవ్కి బాగా తెలుసు, మా నాన్నగారు ఎప్పుడు కూడా ఆయన ప్రేమని మాటల్లో ఎప్పుడు వ్యక్తం చేసేవాళ్ళు కాదు. కేవలం ఆయన కళ్ళల్లోనే, ఆయన ఎప్పుడు ఇది అని పర్టికులర్గా చెప్పరు. ఆయన చెప్పే విధానంతో మనకు అర్థమవుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ నాన్నకు ప్రేమతో కూడా ఎప్పుడైతే రాజేంద్ర ప్రసాద్ గారితో అంటాడు, ఎందుకు నాన్న బాధపడుతున్నావు, ఇప్పుడు మేమందరం ఫలానా సుబ్రహ్మణ్యం గారు అబ్బాయిలు పిల్లలందరూ బాగా సెటిల్ అయి ఉన్నారు, అదంతా ఎవరి వల్ల, మీరు 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 పడ్డ కష్టం వల్లే కదా, మీరు మమ్మల్ని కష్టపడి పెంచారు కాబట్టి మేము ఇలా మంచి సొసైటీలో మంచి పొజిషన్స్లో ఉన్నాం, ఇంతకంటే ఏం కావాలి అని అంటే, ఇప్పుడు ఆయన అంటారు కష్టపడి పెంచాల్సిన అవసరం నాకు ఉందేమో, కష్టపడి పెరగాల్సిన అవసరం మీకు లేదురా అని. నన్ను ఫలానా ఒక వ్యక్తి మోసం చేశాడు, నా పేరు రమేష్ చంద్ర ప్రసాద్, సుబ్రహ్మణ్యం కాదు, నాకు ఇలా పేదవాడిగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, నాకు అలా ఆ రమేష్ చంద్ర ప్రసాద్ లాగే చచ్చిపోవాలి. ఎందుకంటే రమేష్ చంద్ర ప్రసాద్ డబ్బున్న వ్యక్తిగా కాదు, ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్, ఒక పేరున్న వ్యక్తి. నాకు అలా చనిపోవాలి అని చెబుతారే తప్ప నువ్వు వెళ్ళి అతన్ని మోసం చేయని చెప్పు. అంతే. అవును, ఒక తండ్రి మీద ఉండే ప్రేమ ఇండైరెక్ట్ గానే కొడుకులను అడిగినట్టు అయినా, అంతే. అవునండి, ఇండైరెక్ట్ గానే కొడుకులు కనెక్ట్ అయిపోయినట్టు దానికి, అంతే తప్ప దానికి ఆయన చెయ్యి అని అడగరు. అందుకని మీరు అంటారు, దట్ ఈస్ వై ఐ ఫీల్ దట్
దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ బికాస్ ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. ఇలాగే అందరి జీవితాల్లో అలాగే ఉంటుందండి. తండ్రులు ఎప్పుడు ఇది కావాలని అడగరు. అది మనకి ఎప్పుడు తల్లి ప్రేమ నుంచి బయటపడుతుంది. నాన్న నువ్వు ఇది చేయకూడదు, నాన్న నువ్వు అది చేయకూడదు. అది నిజం అండి. ఎప్పుడు ఫాదర్ అంటేనండి ఒక పర్టికులర్ ఏజ్ వరకు కూడా ఫాదర్, నిజం చెప్పుకోవాలంటే మనం ఒరిజినల్ గా చెప్పుకోవాలంటే ఫాదర్ ఈజ్ లైక్ ఎ విలన్. కొడుక్కి నువ్వు ఇది చేయొద్దు, నువ్వు అది చేయొద్దు, రై నువ్వు అక్కడ నుంచో, నువ్వు అటు పరిగెట్టుకు, రై ఆ ఆట ఆడొద్దు, ఈ దెబ్బలు తగులుతాయి, ఇది అదంతా కన్సర్న్ తండ్రికి. కానీ తండ్రి అనేవాడు డైరెక్ట్ గా ఎప్పుడు కూడా సంకలో ఎత్తుకోడు. ఏమో ఏం జరిగినా కూడా వెంటనే దగ్గర తీసుకుంటుంది. అందుకని ఈ ఫాదర్ ఎప్పుడు విలన్ ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకని అసలు పర్టికులర్గా ఈ సినిమాకున్న నాకు తెలిసి తన టేస్ట్కి ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే, ఈ సక్సెస్ ఆన్సర్ ఏంటంటే, తండ్రితో ఎవరెవరైతే చెప్పుకోలేకపోయారు వాళ్ళందరికీ చెప్పుకునే ప్లాట్ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నేను కూడా ఇందాక తారక్ నువ్వు అన్నది నాన్న, నువ్వు అన్న దాంట్లో మమ్మల్ని అడగలేదు నాన్న, కానీ మేము చేసిన అడగడు కనుక్కుని తనుగా ఓహో నాన్న ఉన్నటువంటి గ్యాప్ ఇదా, ఆయన ఫీల్ అవుతుంది ఇదా, ఆయన వెళ్లే లోపల మనం దాన్ని ఇది చేయాలరా అని చెప్పి నా అన్నయ్యతో చెప్పుకున్నాడు అని అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ అది మనకి పర్సనల్ లైఫ్ లో ఎప్పుడు ఉంటుంది సార్. అది ఎప్పటికీ ఉండిపోతుంది. సో దట్ ఇస్ వై ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అక్కడ ఆడియన్స్ ప్లస్ యూత్ కనెక్ట్ అయ్యారు, ఎగ్జాక్ట్లీ లేడీస్ కనెక్ట్ అయ్యారు అనేది నా. అవును మీరు యూత్ అన్నారు, సీరియస్ గా అండి ఈ సినిమా యాక్చువల్ గా ఏదైనా సినిమా కంప్లీట్ గా ఫ్యామిలీ అందరూ హడావిడి చుట్టాలు అంటే ఒక జాయింట్ ఫ్యామిలీలా చూపిస్తే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అవుతుంది అని అనుకుంటారు. కానీ మీరు నమ్ముతారో లేదో నాన్నకు ప్రేమతో యూత్ కి కూడా ఎంత కనెక్ట్ అయిందంటే అంటే ఇన్వాల్వ్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ దిస్ ఇస్ సీరియస్లీ వండర్ఫుల్. అండ్ నేను లక్కీ అసలు మీ అంటే ఒక ఫ్యామిలీతో ఇలా అంటే నాన్నకు ప్రేమతో ఫ్యామిలీతో ఇలా కూర్చొని చాలా సంతోషం. ఆ ఫీలింగ్ రావడమే మా సక్సెస్ కి అండ్ థ్యాంక్స్ టు సుకుమార్. ఇది సక్సెస్ కారణం అతనే అని అనుకోవాలి మనం. అండ్ రాజీవ్ గారు, ఎన్టీఆర్ గారి 25th ఫిలిం కి అగైన్ మీరు ఒక పార్ట్ ఒక అన్నయ్యగా చేశారు. సో నిజంగానే వాళ్ళిద్దరూ చాలా చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ అండి. ఇలా అద్భుతమైన క్యారెక్టర్ లో కలుసుకోవడం తారక్తో నాకు చెప్పు రాజా ఆగు చెప్పలే. తారక్తో ఏంటంటే నేను వింటున్నా. సర్లే ఒక నిమిషం. తారక్తో ఏంటంటే అండి 15 ఏళ్ళ నుంచి దగ్గరగా చూసిన వ్యక్తిని. ఇప్పుడు ఆ పర్సన్ ఎమోషన్స్ అవన్నీ అంటారు కదా, ఈజ్ ఏ బేసికలీ వెరీ ఎమోషనల్ పర్సన్. మరి నువ్వేంటి? నేను అదే, అందుకే కదా మరి హీజ్ అంటే మరి విఆర్ అనాలి. హీ అంటే నేను స్పెషల్ అన్నట్టు నువ్వు కాదే. విఆర్ ఎమోషనల్ పర్సన్. సో అదే కరెక్ట్. ఫ్యామిలీ కానివ్వండి, లవ్, అఫెక్షన్ ఇవన్నీ తనకి సునాయాసంగా చేస్తాడు. ఈ పర్టికులర్ సినిమాకి నువ్వు అంటే ముందు ఆల్రెడీ కథ చూచాయిగా అలా చెప్పాడు. నాకు ఎప్పుడో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయిపోయిన తర్వాత దిగిన తర్వాత నాకు ఫస్ట్ డే నాకు కొంచెం కంగారుగాను, రాజా నువ్వు కంగారు పడకు, ఆగు ఒక్క నిమిషం, నువ్వు కంగారు పడకు, 2 minutes ఆగు, కాదు ఆగు. తను నాకు బాగా హెల్ప్ చేశాడు. నువ్వు ఇది అర్థం చేసుకో సుకుమార్ గారిని. ఇలా ఫస్ట్ డే నా ఫస్ట్ సీన్ కొంచెం కాసేపు ఇబ్బంది పడ్డాను, అంటే ఇన్వాల్వ్ అవ్వడానికి. దానికి బాగా హెల్ప్ఫుల్. అంటే రిలేషన్షిప్ అంటారు చూడండి, యూజువల్గా యాక్టర్స్ చేయగలుగుతాం, అందరితో చేస్తాం. బట్ ఇక్కడ ఉన్న కొంచెం ఓ ఫ్రెండ్షిప్ లెవెల్ కొంచెం అంటే అందరితో ఉంది, బట్ ఇతనితో అందరికీ తెలుసు ఎక్కువ. అది నాకు బాగా హెల్ప్ అయింది. తను ఈజీగా కనెక్ట్ చేసి దా అని చెప్పేసి సీన్స్ చేసేటప్పుడు కూడా పెద్ద కష్టపడలేదు నటించడానికి. ఎందుకంటే చేసేవాళ్ళు ఉన్నప్పుడు ఎదురుగా ఈజీగా చేస్తాం. సో ఆ విధంగా ఈ సినిమాలో మా తమ్ముడు అభిరామ్, మా ఇంకో తమ్ముడు అవసరాలు శ్రీనివాస్ గారు. వాళ్ళు యాక్చువల్గా మాకు అదే జరిగిందండి ఫిలింలో. ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ డే అప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు మేము అక్కడే యూకేలోనే ఉన్నాం.
సో ఆయన రాగానే ప్రెసిడెంట్ గారు అని అరిచాను నేను. ఆయన అలా లేచి అలా తిరిగారు, ప్రెసిడెంట్ గారు అని పరిగెత్తుకెళ్ళగానే అయిపోయిన తర్వాత ఇంకేమి చేసినా కూడా ఇప్పుడు రాజీవ్కి నాకు ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి సరదాగా ఏ గొడవ జరిగా ప్రెసిడెంట్ గారు అని అరిచేవాడు. రాజేంద్ర ప్రసాద్ గారు ఫైనల్ గా ఉలికిపడి ఇదే ప్రెసిడెంట్ లండన్కి వచ్చిన తర్వాత కూడా ప్రెసిడెంట్ ఏంటిది, ఇప్పుడు రాత్రి ఏదో సరదాగా రాజా బయటికి వెళ్దాం అనేవాడు. మనం లాస్ట్ గా పొద్దునే లెగవాలి మారం చేసేవాడు, ప్రెసిడెంట్ గారు దీనికి కూడా ప్రెసిడెంట్ గారు ఏంటి కూడా పరిగెత్తుకొచ్చి ఏం జరిగింది ఉండదు కదా. ఏం లేదు మీరు రానంటున్నాడు మనకి. అంటే ఈ ఇన్వాల్వ్మెంట్ మీరు ఇది నిజంగా సరదా అనుకున్నారు కదా, దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఎట్లయిపోయారంటే ఐఎమ్ నాట్ జోకింగ్, ఇప్పుడు ఎట్లా ఉన్నాడో ఎట్టాగా ఉంటాడు ఇతను, జనరల్ ఇన్వాల్వ్ గారు వాళ్ళతోటి. అట్లాంటిది ఇప్పుడు ఫైనల్ గా ఆడవాళ్ళు ఏమి అన్ని విని పిచ్చి ఏంటో పిచ్చి మాటలు మాట్లాడతారు, ఏం మాట్లాడారు ఇందాక అన్నట్టు అన్ని మాట్లాడిన తర్వాత పాపం అడిగేవాడు తిను ఏంటి మీ ఇద్దరు ఏం కొట్టుకుంటున్నారని. ఆయన ఫస్ట్ కలిసినప్పుడు చాలా అసలు నాకు ఆయనకి ఎప్పుడు పరిచయం లేదు, బట్ ఐ థింక్ ఫస్ట్ అవర్ కదా సార్ కూర్చొని మాట్లాడుకోవడం మొదలు పెట్టాము. ఇంకా అయిపోయింది ఆ మర్నాడే అనుకుంటాను. మై బెస్ట్ ఫ్రెండ్ అక్కడ లండన్ లోనే ఉంటాడు, హీ వాస్ థ్రోయింగ్ అ స్మాల్ గెట్ టుగెదర్ అనమాట. మేము అందరూ వచ్చాం బికాస్ రాజీవ్ కూడా ఫ్రెండ్ అని, ఇంకా ఆయన కూడా వెంట పట్టుకెళ్ళిపోయాం. సో ద నెక్స్ట్ డే అనమాట. అండ్ సినిమా విషయానికి వస్తే మళ్ళీ లాస్ట్ 45 minutes కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. నాన్నకి మీరు చెప్తారు, నాన్న లే 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 నువ్వు అనుకున్నది ఇంకా కాసేపట్లో ఆ ఎమోషన్స్ అన్ని సీరియస్గా అంటే నేను చాలా ఎమోషనల్ ఫోన్ కొంచెం వచ్చినా కూడా టప్ప అంటే అమ్మాయిలు ఏడవడం వేరు, అబ్బాయిలు ఎమోషనల్ అవ్వడం వేరు. సో అదంతా ఎంత బాగా ప్రెజెంట్ చేశారంటే లైక్ హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ సుకుమార్ గారు ఫస్ట్ టైం ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ అందరూ కూడా ఎలా రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ ముందు నాకే చెప్పారు కాబట్టి ఐ టోల్డ్ యూ చాలా పర్సనల్ గా కనెక్ట్ అయిపోయాను ఫిల్మ్కి అని. దాని తర్వాత రాజీవ్కి నేను నా థాట్ షేర్ చేసుకున్నాను. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడైతే ఫాదర్గా రావాలో ఆయన ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అండ్ నాకు తెలిసి ఐ థింక్ డెఫినెట్గా షాక్ అయ్యాను నేను, బికాస్ తన కథ అని చెప్పి తన ఫీల్ అవుతున్న విధానం చూస్తే ఇట్ ఈస్ లైఫ్ యాక్చువల్లీ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి తన ఫాదర్తో తను కనెక్ట్ అయినటువంటి విషయం. ఏమన్నాడు హీరో గారు, ఏమన్నాడు అని అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు అండి. నేను ఫాదర్ అని చెప్పానంటే ఇంకా హ్యాపీగా ఉన్నాడండి. అయితే కనెక్ట్ అయిపోతుంది, ఇది చాలా హ్యాపీగా ఉందని. ఆ విధంగా ప్రిపేర్ అయ్యి యాక్టర్ ప్రిపేర్స్ అన్నట్టు అసలు లేదండి. సుకుమార్ గారు మమ్మల్ని ప్రిపేర్ చేశారు బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. వెన్ డైరెక్టర్ ఈజ్ ఇన్వాల్వ్డ్, యాక్టర్ మమ్మల్ని ఇన్వాల్వ్ చేసింది. సో ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు అవసరం శ్రీనివాస్ గారికి మాత్రం నేను చెప్పాను కదా, లండన్ లో కూర్చోబెట్టి నేను చెప్పాను కదా ఆయనకి, సార్ కథ ఇది అని. ఆయన అలా మామూలుగా చూస్తుంటే కథ ఇది అంటే మీ రియాక్షన్ చెప్పండి సార్ అంటే ఇంకా అడగలే తన దగ్గరికి వస్తాను అంటే ఇప్పుడు ఆయన అసలు సినిమాలు ఉండే విధంగా మాట్లాడి నేను చూస్తాను అదనమాట. ఎప్పుడు సో శ్రీనివాస్ గారు మీరు చెప్పాలండి, నాన్నకు ప్రేమతో ఇంత వండర్ఫుల్ ప్రాజెక్ట్ లో మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్. లైక్ ఫస్ట్ థింగ్ గ్రేట్ యాక్టర్స్ అంటే ఉన్నారని చెప్పడం కాదండి. నేను మీరు ఊహలు గుసగుసలాడే సినిమా చూస్తే, మీరు అందరూ డైలాగులు చూస్తే రాజేంద్ర ప్రసాద్ గారి టైమింగ్ ఎలా ఉంటుందో దానికి రాసిన డైలాగులు అవి. మరి నన్ను పెట్టుకోలేదే అండ్ తారక్ గారు అంటే నేను ఫస్ట్ టైం అంటే సినిమాలు చేస్తుంటే సాధారణంగా హీరోల మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే నేను ఐ షుడ్ బి ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ దిస్, ఐఎమ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అంటే తప్పు కాదండి, ఎందుకంటే సినిమాని హీరో భుజాల మీద క్యారీ చేస్తాడు అనే ఫీలింగ్తో ఉంటారు. కానీ తారక్ ఈజ్ లైక్ ఈ వాట్ డస్ దిస్ ఫిల్మ్ నీడ్ అని ఆలోచించే హీరో అండి. అండ్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ క్లైమాక్స్లో మేము ఇద్దరం లేవు. ఫస్ట్ టైం మీరు స్టోరీ చెప్పారు సార్ నాకు సుకుమార్, అప్పుడు నేను లేనండి. కానీ నాన్నకు ప్రేమతో అన్నది ఎవరి నాన్న, అది ముగ్గురి నాన్న. సో వాళ్ళిద్దరు కూడా ఉండాలి అని చెప్పి జగపతి బాబు గారు ఆఫీస్ రూమ్లో అంటే అది కొలాబరేటివ్ ఎఫర్ట్ తోటి వచ్చిన సీన్ అండి అది. అండ్ సినిమాని అంటే సినిమా ఇస్ ఆల్వేస్ అబౌవ్ హిమ్ అని నమ్మే వ్యక్తి ఆయన. అండ్ రాజీవ్ గారు అండి, సినిమా చూసినప్పుడు మనకు సాధారణంగా ఇండస్ట్రీలో వచ్చాం, ఎన్నాళ్ళు ఉంటాం, ఏం చేస్తాం, కానీ నాన్నకు ప్రేమతో సినిమా చూసినప్పుడు ముఖ్యంగా నేను రాజీవ్ పెర్ఫామ్ చేసినట్టు చేయగలిగితే కనుక ఐ విల్ బి హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని నిజంగా. అండ్ అది ఒక బెంచ్ మార్క్ అయిపోయింది నిజంగా సినిమా చూస్తున్నప్పుడు. అండ్ మేమంతా ఫ్యామిలీలో కలిసిపోయి ఉండడానికి మాత్రం ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకరోజు పైన జగపతి బాబు గారు ఆఫీస్లో షూట్ చేస్తున్నప్పుడు పైన లండన్ టాప్ ఫ్లోర్లో రూమ్ అనమాట, అక్కడ ఒక కారిడార్ ఉండేది.
షార్ట్ టైంలో కారిడోర్ కూడా కాదండి అది. కారిడోర్ లెఫ్ట్ కి ఒక డోర్, డోర్ తెరిస్తే మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు ఎలక్ట్రిక్ యూనిట్ మొత్తం అక్కడే ఉంది. మొత్తం ఎలక్ట్రిక్ యూనిట్. అక్కడ థర్మోకాల్ వేసి నేను పడుకున్నా. నిద్రపోతుంటే దారిలో అందరూ తొక్కుకెళ్ళి దారి పడుకుంటే పక్కన ఎవరు వచ్చి పడుకున్నారు. అబ్బాయి ఎవరబ్బా డిస్టర్బ్ చేస్తారు. ఒక అరగంట ఆగి చూస్తే తారక్ నా పక్కన. నేనేంటి ఇలా పక్కన పడుకుని అయినా అలా లేచి కాసేపు ఉన్నారు. ఆ డిస్టర్బెన్స్ నేను ఇలా చూసాను. ఏంటండి అన్నాను. సార్ మీరు నా పక్కన పడుకోవడం ఏంటండి అన్నారు. ఏమండి నిద్ర వస్తుంది, డిస్కషన్ తర్వాత పడుకోండి. ఓన్లీ తమ్ముడు అలసిపోయాడు పడుకున్నాను. అండ్ అలానే నాన్నకు ప్రేమతో సినిమాకి మరో ప్రాణం మ్యూజిక్ అండి. డిఎస్పి గారు ఇచ్చిన వండర్ఫుల్ మ్యూజిక్, ప్రతి సాంగ్ అసలు. అండ్ నాన్నకి ప్రేమతో చాలా గమ్మత్తుగా అది ఏమనాలో మనం ఇప్పుడు ఎలా అనాలో నాకైతే తెలియదు. ఇట్ వాజ్ సో కనెక్టెడ్ రిలవెంట్లీ. ఈ సినిమా అప్పుడే ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం, ఆయన ఎప్పుడైతే ఇది అయిందో అతని ఎమోషన్ అంతా ఈ సినిమాకి కనెక్ట్ అయింది. అతను ఊరుకోకుండా తను ఇన్వాల్వ్ అయ్యి రాసి. అండ్ ఐ థింక్ బై ఫార్ దేవి చేసినటువంటి సినిమాల్లో ఇది ఐ వుడ్ రేట్ దిస్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. అసలు అంటే ఆ ఐడియానే రాదు. ఇప్పుడు లాస్ట్కి చనిపోయారు, రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోయారు. సరే, ఆయన కోరిక తీరిపోయింది. ఇక్కడి నుంచి ఏంటి అని అంటే, ఇప్పుడు అందరూ మొరోజ్గా ఉన్నారు, అందరూ ఏడుస్తున్నారు. బట్ అభిరామ్ మాత్రం ఎక్కడో దూరంగా ఉండి ఏడవట్లేదు, తను నవ్వుతున్నాడు. సో ఎందుకంటే తన కోరిక తండ్రి చిరునవ్వుతో చనిపోవాలి, అతను టార్గెట్ అయిపోయింది. సో అతను కూడా ఎమోషన్ని సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, నవ్వు లేని నాన్న మొహం ఎలా ఉంటుందో నేను ఇప్పటిదాకా చూడలేదు, ఎలాంటి ఎమోషన్ అయినా చిరునవ్వుతో డీల్ చేయడం ఒక మా నాన్నలోనే చూశాను అని. సో అతను మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తూ ఉంటే వెనకాల ఆ పాట రాయాలి అన్న ఐడియా మాత్రం ఇట్స్ అమేజింగ్. నాకు తెలిసి ఇంకా అది దేవి శ్రీ ప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్తో తప్ప ఇంకెవరితో సాధ్యం కాదు అది. అంటే సాహిత్యం మీద అంత కమాండ్ తనకి. అండ్ ఐ వాంట్ ఫాలో యూ కూడా. నేను ఇంకా అదే అడగబోతున్నాను. అసలు సూపర్ సాంగ్, అసలు ఎంత కనెక్ట్ అయిపోయారు. మీకన్నా ఆయనతో హమ్ చేస్తే ఎలా ఉంటది అంటారు? బ్రహ్మాండంగా ఉంటది అంటారా? ఒక్కసారి అలసిపోయాను, మీరే పాడండి ప్లీజ్. మీరు పాడండి, మేమందరం మిమ్మల్ని ఫాలో అవుతాం. బాగా చాలా పాడేసి. కానీ అద్భుతం అసలు. కానీ అది అంటే మరీ అన్యాయం ఏంటంటే తండ్రి అక్కడ ఉండగా అమ్మాయి గురించి పాడే పాటలు పాడకూడదని నేను ఫిక్స్ అయిపోయాను. వెరీ నైస్ అండి. అండ్ మెయిన్ ఎలిమెంట్ జగపతి బాబు గారు, వండర్ఫుల్. కొంచెం కడుపు మంట చెప్పేసి తర్వాత ఎసిడిటీ చెప్పేసి తర్వాత చెప్పాను. కాదండి, ఇంత తండ్రి కొడుకులు నాన్నకి ప్రేమతో ఇక టైటిల్ పెట్టుకుని చక్కగా మేము మాకున్న రిలేషన్షిప్ ఏంటో అన్ని యూజ్ చేసి బ్రహ్మాండంగా ఇన్వాల్వ్ అవుతూ వీళ్ళకు నాకున్న అటాచ్మెంట్స్ అన్ని ఇన్వాల్వ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి విలన్తో రొమాన్స్ ఏంటంటే, విలన్తో రొమాన్స్ మీరు ఫీల్ అవ్వాలా? విలన్ అనేది ఏరా అంటే వాడితో రొమాన్స్ చేసి కొట్టేశాడు అనుకో, కొట్టేశాడు, అది ఒప్పుకుంటాను నేను. కానీ అతనితో రొమాన్స్ ఏంటి? ఆరాధ్యం నాన్నగారు ఆరాధించి మోసం చేశారు. ఆరాధించి మరీ కొట్టే. ఫస్ట్ ఏంటంటే బా ఏం మోసం చేశాను అని ఆరాధించి ఇప్పుడు నన్ను ఆరాధించు. బట్ కమింగ్ టు రియాలిటీ అంటే హీ వాజ్ అన్ అమేజింగ్ పర్సన్ అండి. ఆయన ఈ మూవీకి నిజంగా, బికాజ్ ఇప్పుడు తండ్రి ఒక కోరిక కోరినప్పుడు ఆ కోరిక కోరలేదు యాక్చువల్గా, బట్ మనం అర్థం చేసుకుంది కోరిక కోరారని ఆయన. సో అలాంటిది ఈజీ టాస్క్ కాకూడదు కదా. ఇప్పుడు ఆయన కూడా ఏమంటారు, నేను ఎంతసేపు మిమ్మల్ని పెంచే క్రమంలోనే మిస్ అయిపోయాడు ఆయన. ఎందుకంటే అతని మీదికి వెళ్ళాలి అని అంటే నాకు అడ్డుగా మీరున్నారు ముగ్గురు, నాకు మీ ముగ్గురు అడ్డుగా ఉన్నారు. ఎందుకనంటే అతని కంటే మీరు ముఖ్యమని ఫీల్ అయ్యాను కాబట్టి వెళ్ళలేకపోయాను. అదే మీరు ముగ్గురు లేకపోయి ఉంటే ఐ వుడ్ హావ్ టేకెన్ హిమ్ డౌన్. నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఈ బాధ్యత ముఖ్యం అనుకున్నాను. సో అలాంటి అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు ఎలాంటి విలన్ అయి ఉండాలైనా అంటే మనకి ఒక విలన్ మీదకి ఫోకస్ చేసి ఒక పని చేసేటప్పుడు మనకి ఏ అడ్డంకులు ఉండకూడదు, మనకి ఏ ఇది ఉండకూడదు.
నలుగురిని పెంచుకున్నాడు ఆయన. ఆ, 3 కొడుకులు పగ. సో ప్లస్ పగ ముగ్గురు కొడుకుల్ని పగను కూడా పెంచుకున్నారు ఆయన. పగ కూడా అంతే పవర్ఫుల్. మెల్లమెల్లగా సైలెంట్ డైలాగ్ అంటే స్వతహాగా దర్శకులు కదా ఆయన. దర్శకులు కాబట్టి. సో దర్శకత్వం Silent కూడా గా చేస్తున్నారు ఉంటూ. కాబట్టి ఆయనలో రచయిత బయటకు బయటకు వచ్చేసారు. వస్తున్నారు. ఆ మాట నిజం కదా, ఎగ్జాక్ట్లీ. నలుగురిని పెంచుకున్నట్టే. వెరీ నైస్ అండి. అసలు టైమే తెలియలేదు తెలుసా, నాన్నకు ప్రేమతో ఫ్యామిలీ ఇలా వచ్చి ఒక మాట అనేసారు బిగినింగ్ లో, నువ్వు కూడా మా ఫ్యామిలీ అయిపోయావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ కూడా ఈ ఇంటర్వ్యూ Naturally గా వాళ్ళు మాలో కలిసిపోయారు కదా, లేకపోతే ఇంత సక్సెస్ ఎలా ఇస్తారు? వెరీ ట్రూ అండి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సక్సెస్ ని ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ. ప్రేక్షక దేవుళ్ళైన మీ అందరికీ కూడా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, మీ ఇళ్లలో మా ఫ్యామిలీని కూడా కలుపుకున్నందుకు నాన్నకి ప్రేమతో కృతజ్ఞతలు. మీ అందరికీ థ్యాంక్ యూ నాన్నకు ప్రేమతో.